అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క పునరుత్థానుడైన క్రీస్తు యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉండాలని తలంచే మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమే. మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, వందనాలు చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక అనండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని హెచ్చించును గాక, ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక, ప్రభు మీకు ఆయుష్నిచ్చును గాక అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా మనం ప్రతిరోజు ఇతరులను దీవిస్తూ వెళ్తూ ఉంటుంటే మనము కూడా దీవించబడదాము గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే దేవునికి మొదటి స్థానము ఇచ్చుట ఎలా. దేవునికి మొదటి స్థానం ఇచ్చుట ఎలా చెప్పండి. దేవునికి ఏ విషయాల్లో మనం మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి ఏ విషయాలలో మనం మొదటి స్థానము ఇవ్వాలి. ఒక 7 అంశాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు రాసుకోండి. చాలా అమూల్యమైనటువంటి ఉపదేశము మీ హృదయాలలో భద్రపరచబడును గాక, మీ నోట్బుక్కుల్లోకి రాయబడును గాక, తరతరములు గుర్తుండే ఉపదేశంగా మార్చబడును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 7 రకాలుగా మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎన్ని రకాలుగా మొదటి స్థానం ఇవ్వాలి? 7 రకాలుగా ఒక మానవుడు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి స్థానం అంటే ఏంది? దేవుడికి ఏ విషయమైనా చెప్పిన తర్వాతనే ఇక లోకంలో ఉన్న వారికి ఏదైనా చెప్పాలి. అలాగా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి నువ్వు మొదటి స్థానం ఇస్తే దేవుడు అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ధన్యత, అలాంటి భాగ్యం మనకు ఇస్తాడు. రాత్రికాల సమయంలో ఒక 10 మంది మాంత్రిక శక్తులతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి పడుకున్నా. సుమారు 2 కానించి 4:30 దాకా ప్రార్థన చేసిన. 2 గంటల నుంచి 4:30 దాకా ప్రార్థన చేస్తే 4:30కి ఇట్లా అలా పడుకున్నానో లేదో ఒక 3 దెయ్యాలు వచ్చి నన్ను గుండెల మీద పడి గుద్దుతున్నాయి. కారణం ఏంటంటే ఆ మాంత్రికుల చేతిలో నుంచి వారిని ఇడిపించమని ప్రార్థన చేస్తున్నా. అప్పుడు ప్రార్థన ఎప్పుడైతే చేసినో ఆ మాంత్రికులు వాళ్ళ దగ్గర ఉండకుండా ఎవరి దగ్గరకు వచ్చారు? నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని నన్ను కొట్టడానికి వచ్చారు. నన్ను కొట్టినా నేను ఆగుతానా? మానేస్తానా ప్రార్థన? ఇంకా ఎక్కువ చేస్తా. నన్ను కొట్టే కొద్దీ ఇంకా పగ ఎక్కువైంది, కానీ పగ తగ్గదు. కాబట్టి మాంత్రికులు నన్ను కొట్టే కొద్దీ ఇంకా విడుదల పొందుతారు ప్రజలు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి ఏ స్థానం ఇవ్వాలంటే లేవగానే మొట్టమొదటిసారిగా ఉదయాన్నే లేవగానే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రతి దినము మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. ప్రతి దినము ఉదయాన్నే ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి. చెప్పండి, దేనికి ఇవ్వాలి? ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి. భారతదేశంలో చాలామంది పేడకి మొదటి స్థానం ఇస్తాడు. కల్లాపుకు మొదటి స్థానం ఇస్తారు. కొంతమంది తిండికి ప్రథమ స్థానం ఇస్తారు. ఇడ్లీ ఎట్లా చేయాలి, ఆ తర్వాత దోశ ఎట్లా పోయాలి అని వాటిని పిండి మంచిగా అయిందా లేదా అని వాటి దగ్గరికి పోయి వాసన చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చూస్తున్నా, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవునికి ప్రతి దినము మొదటి స్థానం ఇవ్వాలి. 12 గంటల కాగానే, ఏ రోజైనా నేను 12 గంటల దాకా కూడా ఉంటా. ఒక్కోసారి 12 గంటల దాకానే దేవునికి స్తోత్రం ప్రభువా, కొత్త దినం ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పాలి. ఏమి ఇవ్వాలి? క్రొత్త దినము నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని మనం కృతజ్ఞులమై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలంట? కృతజ్ఞులమై ఉండాలి. అలా మనం కృతజ్ఞులమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని దీవించటం మొదలు పెడతాడు. దేవుడు మనల్ని బట్టి ఆనందించటం మొదలు పెడతాడు. దేవుడు మనల్ని బట్టి అన్ని విషయాల్లో సంతోషిస్తూ ఉంటాడు. పరలోకంలో ఇతరులకు మన గురించి చెబుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం 5:3 చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియించుదును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, చదవండి ఒకసారి గట్టిగా, అందరు చదవండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును,
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియించుదును. ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి, ప్రార్థనలో ఏమడగాలో కొంతమందికి తెలియదు. ఎలాగా ప్రార్థన అంటే సిద్ధము చేయాలంట. ప్రార్థన రేపొద్దున్న ఇంతసేపు ప్రభుతో మాట్లాడాలి, రేపొద్దున ఈ విషయాలన్నీ ప్రభువుకు చెప్పాలి, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాతనే మనం ఏదైనా ముందుకు సాగాలి. ప్రార్థన మనం ఏం చేయాలంటే సిద్ధం చేయాలి. చాలామంది ఉదయానికి ఏం చేస్తారు? టిఫిన్ని సిద్ధపరుస్తారు, ఆహారాన్ని సిద్ధపరుస్తారు. కానీ మనం దేవుడిని సన్నిధిలో, దేవుడి దగ్గర మనం ఏం సిద్ధపరచాలంట? ప్రార్థన. ఉదయం కోసం ప్రార్థన సిద్ధపరచాలి, సాయంత్రం కోసం ప్రార్థన సిద్ధపరచాలి, మధ్యాహ్నం కోసం మనం ప్రార్థన సిద్ధపరచాలి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నా కంఠస్వరము, చెప్పండి ఏడదంట, నా కంఠస్వరము ఉదయమున ప్రతి ఉదయమున నీకు వినబడును గాక. నా కంఠస్వరమున ప్రతి ఉదయము నీకు వినబడును గాక. నా కంఠస్వరము ప్రతి ఉదయమున నీకు వినబడును గాక. అలాగ మన కంఠస్వరాన్ని మొట్టమొదటిసారిగా ప్రతి ఉదయమున మన యొక్క కంఠస్వరము దేవునికి వినబడేటట్లు చేసుకున్నదము గాక. దేవునికి అలాగ మనం ఎప్పుడైతే ప్రతి దినము మనము మొదటి స్థానం ప్రార్థనకి ఇవ్వాలి. అలా చేయదు. ప్రతి దినము ఏం చేయాలంట? ప్రతి దినము మన యొక్క మన ప్రారంభ దినాన్ని దేవునికి ప్రార్థనకి ఇవ్వాలి. దేవుని ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి. రెండు రకాలైన అంశాలు ఉంటాయి. ఎవరైనా నిద్రమత్తు వచ్చి జోగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వెంటనే బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా కళ్ళు మొత్తాన్ని కడుక్కొని, ముఖమంతా కడుక్కొని వచ్చి ఫ్రెష్గా మొత్తం తుడుచుకొని ప్రార్థనలో కూర్చోవచ్చు. లేదు నాకు ప్రార్థన నిద్రపైన జయం ఉందన్నప్పుడు వెంటనే లేచి మంచం పక్కనే ఒక చిన్న టవల్ వేసుకొని ఆ టవల్ మీద కూర్చొని, నిలువు మీద మోకాల మీద కూర్చొని దేవునితో గంట సేపు గడిపిన తర్వాత ఆ తర్వాత లేచి నీ పనులు ప్రారంభించుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలా దేవునికి మనం ఏం చేయాలంటే మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని దృష్టించటం కానీ, దేవుడు మనకు బహుమానాలు ఇవ్వటం కానీ, దేవుడు మనల్ని ఆశీర్వదించటం కానీ, దేవుడు మనల్ని అభిషేకించటం కానీ, దేవుడు మనకు తోడుగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. నీ యొక్క ప్రార్థనలన్నీ పరలోకం వెళ్ళినప్పుడు వాటికి జవాబులు రావటం మొదలు పెట్టబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం. రెండో విషయం